సుగ్రీవుడు రాముణ్ణి మర్చిపోయాడా? సుగ్రీవుడు రాజయ్యాక రాముణ్ణి మర్చిపోయాడు అని చెప్పుకోవాలి. ఎందుకు అలా? వాలి చనిపోయాడు. వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుణ్ణి రాజుగాను, యువరాజుగానేమో వాలి కొడుకు అంగదుడున్నాడు కదా, అంగదుని కోరిక మేరకు వాలి కొడుకుని యువరాజుగాను చక్కగా పట్టాభిషేకం అంతా అయిపోయిన తర్వాత రాముల వారు 4 months హాలిడేస్ ఇచ్చారు. సుగ్రీవా, ఇప్పుడే కదా నువ్వు రాజు అయ్యావు కదా, ఇన్నాళ్ళు అడవుల్లో తిరిగావు, చెట్ల కొమ్మలు ఎక్కావు, ఆ పర్వతం మీద నుంచి ఈ పర్వతం మీదకి అలా దూకుతూ గుహల్లో కాలం గడిపావు మీ అన్నయ్యకి భయపడుతూ ఇన్ని సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు రాజ్యం నీ దగ్గరకు వచ్చింది కాబట్టి కిష్కిందకి వెళ్ళి ఆనందంగా రాజ్యం చేసుకో. మళ్ళీ వర్షాకాలం అంతా అయిపోయిన తర్వాత కార్తీక మాసం వస్తుంది కదా, అప్పుడు నా దగ్గరికి రా, మనం కలిసి సీతమ్మను వెతుకుదాం అని చెప్పేసి అంటే సరే అన్నారు. ఆహ్వానించారు, కిష్కిందకి రా, నాతో పాటు ఉండు అంటే లేదు లేదు 14 సంవత్సరాలు వనవాసం అని చెప్పేసి నేను మాట ఇచ్చాను కదా, కాబట్టి నేను అలా రాలేను అని చెప్పేసి రాముల వారు వెళ్ళి ఒక గుహలో ఉన్నారు తమ్ముడితో. సుగ్రీవుడు వెళ్ళిపోయాడు కిష్కిందకి, హ్యాపీగా ఉన్నాడు రాజు అయిపోయిన తర్వాత. మరి 4 months టైం ఇచ్చారు కదా, తర్వాత వెళ్ళాలి కదా. హనుమంతుల వారు వెళ్ళారట సుగ్రీవుడి దగ్గరికి. సుగ్రీవా, వచ్చేసింది కార్తీక మాసం, ఇప్పటికే నువ్వే వెళ్ళి రాముణ్ణి కలిసి, రామయ్య 4 నెలలు అయిపోయింది, కార్తీక మాసం వచ్చేసింది కాబట్టి నువ్వు చెప్పినట్టుగా సీతమ్మని వెతుకుదామని చెప్పి నువ్వే అనాలి. ఎందుకు? నువ్వు రాముడు అంటే సుగ్రీవుడు రాముడు ఫ్రెండ్షిప్ చేసుకున్నప్పుడు ఏమనుకున్నారు, మాటిచ్చుకున్నారు కదా, నువ్వు కష్టంలో ఉన్నా నీ కష్టాన్ని నేను తీరుస్తాను, నేను సీతమ్మ కోసం వెతుకుతున్నా, నాకు నువ్వు సహాయం చేయని చెప్పి అన్నారు. మరి సుగ్రీవుడికి ఉన్నటువంటి శత్రువు ఎవరు? వాళ్ళని సంహరించారు, రాజ్యాన్ని అప్పగించడంలో సహాయం చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సుగ్రీవుడే వెళ్ళాలి కదా రాముడి దగ్గరికి, కానీ వెళ్ళలేదు. హనుమంతుల వారు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి అప్పుడు ఎక్కడెక్కడైతే గనక చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో వానరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కబురు పెట్టండి, 15 రోజుల్లోగా వాళ్ళు రావాలి, ఎవరైనా లేట్ చేస్తే గనక కట్ చేసేస్తాను నెక్ అని చెప్పేసి ఆదేశం అది పంపిస్తే, మొత్తానికి హనుమంతుల వారు చెప్పిన తర్వాత సుగ్రీవుల వారు తేరుకొని అందరికీ ఒక మాట చెప్పడం జరిగింది. ఈలోగా లక్ష్మణుల వారు రామయ్య తండ్రిని అడిగారు, అన్నయ్య నువ్వు ఇంత సహాయం చేశావు సుగ్రీవుడికి, ఇప్పుడు 4 మాసాలు దాటేసింది, కార్తీక మాసం వచ్చేసింది, ఇంతవరకు అతని దగ్గర నుంచి నీకు ఎటువంటి పిలుపు రాలేదు, ఆయన కూడా రాలేదు, ఆయన స్నేహానికి ఏమైనా నమ్మక ద్రోహం చేశారా అని చెప్పేసి అంటే, స్నేహం అన్న తర్వాత ఎవరికైనా కూడా కృతజ్ఞత భావం నమ్మకం అనేది ఉండాలి, అవి లేని వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం. ఆయన నేనున్న పరిస్థితి కూడా అలాంటిదే కదా, ఇంత కష్టంలో ఉన్నటువంటి వాడిని చూస్తే ఎవరికైనా కూడా చులకన భావం ఉంటుంది కదా, బహుశా సుగ్రీవుడికి ఇప్పుడు నా మీద అటువంటి భావనే ఉందేమో అని చెప్పి రాముల వారు కూడా అనుకోవడం జరిగింది. సరే, ఇంతకీ సుగ్రీవుల వారు ఎప్పుడొచ్చారు, రామయ్య తండ్రిని ఎప్పుడు కలిశారు, మరిన్ని కథల కోసం లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక